బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఈడీ అధికారులకు నటుడు మహేష్ బాబు లేఖ రాశారు. రేపు విచారణకు రాలేకపోతున్నట్లు ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. విచారణకు మరో తేదీ కేటాయించాలని ఈడీ అధికారులకు మహేష్ బాబు కోరారు. సాయి సూర్య డెవలపర్స్ కేసులో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. సాయి సూర్య డెవలపర్స్ కు మహేష్ బాబు ప్రచారకర్తగా ఉన్నారు. ఈడీ అధికారులకు నటుడు మహేష్ బాబు లేఖ రాశారు. రేపు విచారణకు రాలేకపోతున్నట్లు ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. విచారణకు మరో తేదీ కేటాయించాలని ఈడీ అధికారులను మహేష్ బాబు కోరారు. సాయి సూర్య డెవలపర్స్ కేసులో మహేష్ బాబు ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. సాయి సూర్య డెవలపర్స్ కు మహేష్ బాబు ప్రచారకర్తగా ఉన్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. ఏదైతే ఈడీ విచారణకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే మహేష్ బాబు ఈడీకి ఒక లేఖ అయితే రాశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఈ సాయి సూర్య డెవలపర్ కు సంబంధించి ప్రమోషన్స్ లోని మహేష్ బాబుకు ఆ సంస్థల నుండి సుమారు 5.5 కోట్ల అమౌంట్ అయితే అందింది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు మహేష్ బాబును ఈ నెల 28వ తారీఖు విచారణకు హాజరు కావాలంటూ కూడా గతంలో నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నోటీసులకు సంబంధించి ఈ రోజు ఈడీ అధికారులకు హీరో మహేష్ బాబు ఒక లేఖ రాశారు. రేపు విచారణకు హాజరు కాలేనంటూ కూడా ఈ లేఖలు అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సాయి సూర్య డెవలపర్ కేసులోని మహేష్ బాబును ఈడీ అధికారులు విచారణకు అయితే పిలిచారు. సాయి సూర్య డెవలపర్ కోసం ప్రమోషన్ లో అయితే మహేష్ బాబు అయితే పాల్పంచుకోండి. దీనికి సంబంధించి 5.9 కోట్ల రూపాయలు ప్రమోషన్ కోసం మహేష్ బాబు అయితే తీసుకున్నారు. దీంట్లో 3.9 కోట్ల రూపాయలు చెక్ రూపంలో తీసుకుని మరొక 2 కోట్ల రూపాయలను ఏదైతే మహేష్ బాబు ఏదైతే ఆర్టీజీఎస్ ద్వారా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మహేష్ బాబు తీసుకున్న డబ్బుల వ్యవహారంపై ఈడీ ఈ నోటీసులు అయితే జారీ చేసింది. ఎందుకంటే మొన్న ఈ సంస్థలకు సంబంధించి అధికారులు ఈడీ అధికారులు రైస్ అయితే చేశారు. ఈ సంస్థ గతంలో బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే మరొక పక్క ఈ రుణ డబ్బులన్నీ కూడా మనీ లాండరింగ్ ద్వారా అవుట్ ఆఫ్ కంట్రీ కూడా బదిలీ చేశారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసిన సమయంలో కూడా ఇటు మహేష్ బాబుని ప్రమోషన్స్ కి అయితే ఉపయోగించుకున్నారు. దీనికి సంబంధించి మహేష్ బాబుకి 5.9 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడంతో కూడా మొన్న జరిగిన రైట్స్ లోని ఈ అమౌంట్ ను కూడా అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా దీనిపై విచారించేందుకే మహేష్ బాబుని ఈ నెల 28వ తారీఖున అయితే విచారణకు అయితే హాజరు కావాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేశారు. కానీ ఇప్పుడు మహేష్ బాబు షూటింగ్ లోని బిజీగా ఉన్న నేపథ్యంలోని మరొక తేదీ ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులకు లేఖ అయితే రాయడం జరిగింది. ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ లేఖకు ఎలా స్పందిస్తారో మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో ఎవరికైనా ఇలాంటి నోటీస్ ఇచ్చిన సమయంలో వాళ్ళు సమయం కోరితే ఈడీ కూడా సానుకూలంగా స్పందించి మరొక డేట్ ను కూడా ఫిక్స్ చేసి ఇస్తారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా తనకి షూటింగ్స్ లోని బిజీగా ఉన్న నేపథ్యంలోని ఈ విచారణకు అయితే హాజరు కాలేనంటూ కూడా ముందుగానే ఇప్పుడు ఈడీ అధికారులకు లేఖ అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇప్పుడు ఈడీ అధికారులు మరొక డేట్ ఇస్తారు లేదనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది.